పరువు నష్టం కేసులో శిక్ష పడి ఎంపీగా అనర్హత వేటును ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష జరపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్గాలు అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లో గాంధీ విగ్రహాల ఎదుట ఈ నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సంకల్ప సత్యాగ్రహం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ నేతల సత్యాగ్రహ దీక్షా శిబిరం నుంచి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇప్పుడు వచ్చిన మహిళా మూర్తులు స్టేజ్ కు రైట్ సైడ్ చైర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చోవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. దయచేసి వారిని గైడ్ చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఆ మహిళా మూర్తులు స్టేజ్ కు రైట్ సైడ్ చైర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూర్చోవలసిందిగా మనవి చేస్తా కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రకాశంలో రేవంత్ రెడ్డి కూడా ఈ దీక్ష కార్యక్రమానికి వస్తారు. మాణిక్యాల కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నేతలు కూడా ఈ దీక్షకు వస్తారు. మనకుంటారు మొత్తం కూడా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ సంబంధించిన ఫోటో, రాహుల్ గాంధీ సంబంధించిన ఫోటోలు కూడా ఎంత వైపు పెట్టి సత్యాగ్రహ దీక్ష ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ దీక్ష చేపట్టడం జరిగింది. మనం చూస్తాము కొంతమంది నాయకులు కూడా పాల్గొన్నారు. కార్యకర్తలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ దీక్షా కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏదంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షమైన గొంతు లేకుండా పార్లమెంటు ఉభయ సభల్లో చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవాలని చెప్పి ఏఐసిసి ఇప్పటికే మరోవైపు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఏదో సూరత్ కోర్టు ఇచ్చిందో గతంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు కావాలనే రాహుల్ గాంధీ కుటుంబాన్ని, గాంధీజీ కుటుంబాన్ని దేశంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పటికే అనేక రూపాల్లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు తగలబెట్టడం, వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు గాంధీ మార్గంలో కూరుకుంది. అయితే ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రధాన పిసిసి కార్యాలయాల్లో కూడా ఈరోజు సత్యాగ్రహ దీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం వైఖరి వెనక్కి తీసుకోవాలి, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్న అంశంతో ఈరోజు సత్యాగ్రహ దీక్షలు కాంగ్రెస్ పార్టీ చేపట్టాము. ఏదేమైనా ఈరోజు కేంద్రంలోని ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు లేకుండా అనేక ప్రాంతీయ పార్టీల నేతలపైన ఈడీ, సిబిఐ, ఐటీ దాడుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తూ ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ లేకుండా కుట్రలు చేస్తూ ఉంది. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దాదాపు 3000 కిలోమీటర్ల పైన పెద్ద ఎత్తున ఆ యాత్ర ద్వారా ఈరోజు యాత్ర ద్వారా ప్రజల్లో పేరు వచ్చిందన్న దాంతో అనంతరం కూడా ఈరోజు డిస్క్వాలిఫై చేయమని కానీ చాలా పెద్ద తప్పు చేసింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పి నిరూపించింది. ఏ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా సెషన్ కోర్టు ఒకటి ఫైనల్ కాదు కదా, దాని తర్వాత కోర్టు 30 రోజుల సమయం కోర్టే ఇచ్చింది కదా. ఇచ్చినప్పుడు తొందరగా ఉన్నది. ఇదంతా కాదు, దేశంలో అదాని ఇష్యూ నడుస్తుంది. అదాని ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇది ముందుకు వస్తుందో న్యాయపరంగా పోరాటం కాదు. ఇలాంటి సత్యాగ్రహాల ద్వారా, వీధి పోరాటాల ద్వారా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రాహుల్ గాంధీ గారు వెనుక ఉంటాము. ఆయన కోసం ప్రాణాయనైనా అవసరమైతే ముఖ్యమంత్రి రాజీనామాలకు కూడా చేయాలని చెప్పి కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆలోచిస్తున్నాం. ఏదైనా సరే రాహుల్ గాంధీ నాయకులు 3500 కిలోమీటర్లు చలిలో 30 డిగ్రీలు -30 డిగ్రీల చలిలో కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్కి వెళ్ళి పాదయాత్ర దయచేసి జానారెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. తెగించి పాదయాత్ర వారు కూర్చుండే విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో కూడా ఆ యాత్ర చేస్తే వాళ్ళ జరగండి. భయపడే ప్రసక్తి రాహుల్ గాంధీ చట్టానికి అతీతులు అక్కడ జరగండి. ఇక్కడ
దేశం కోసం పనిచేస్తానన్నాడు. మేము ఆయన దారిలో నడుస్తాం. మొత్తం మీద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటూ అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలకు కూడా మేము వెనకాడేది లేదని చెప్పి మాజీ నేతలు మాజీ మంత్రులు జానారెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా చర్చకు చేరుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రారంభిస్తారు. ఇది గాంధీ భవన్. కెమెరామెన్ విశ్లేష్తో రాములు.